మరికొన్ని ఇళ్లలో కాంపౌండ్ వాల్ ఉంటుంది, కానీ మెయిన్ గేట్ పెట్టే స్థానము నీచ స్థానంలో పెట్టడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు, వాస్తు దోషం ఏర్పడుతూ ఉంటుంది. ఈ విషయం అందరూ గ్రహించక తప్పు చేస్తున్నారు. ఈ మధ్య నేను నెల్లూరుకి వెళ్ళాను. నెల్లూరులో జరిగిన సంఘటన ఏంటి అంటే, మెయిన్ గేట్ నీచ స్థానంలోకి వచ్చేసింది. ఇల్లంతా బాగుంది, ఆ ద్వారము నీచ స్థానంలోకి ఎప్పుడైతే వచ్చేసిందో దానివల్ల మంచి ఫలితాలు రావడం లేదు. సో ఈ వీడియోలో మీకు మెయిన్ గేట్ ఎక్కడ పెట్టాలి, కాంపౌండ్ వాల్ నిర్మాణం ఏ విధంగా చేసుకోవాలో చర్చిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి, ఏ ఇంటికైనా కాంపౌండ్ వాల్ తప్పనిసరి అండి. కొన్ని ఇళ్లలో ఈస్ట్కు నార్త్ కాంపౌండ్ వాల్ ఉంటుంది, సౌత్కు కాంపౌండ్ వాల్ ఉండదు, మరి వెస్ట్కు కాంపౌండ్ వాల్ ఉండదు. సో దానివల్ల ఏరియా పెరుగుతూ ఉంటుందన్నమాట. మరికొన్ని ఇళ్లలో ఏం చేస్తూ ఉంటారంటే, పక్కింటి వారి కాంపౌండే తన కాంపౌండ్గా కూడా తీసుకుంటూ ఉంటారు. అది కూడా మిస్టేకే. పక్కింటి వారి కాంపౌండ్ నీ కాంపౌండ్గా తీసుకున్నావు అనుకోండి, అది నీకు మంచి ఫలితం ఇవ్వదండి. మీకంటూ ఇండివిజువల్ కాంపౌండ్ అనేది ఉండాలి.